ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా కార్తీక మాసం వచ్చేసిందంటే మళ్ళీ పూజలు స్టార్ట్ అయిపోతాయి కదా. ఇలాంటి టైంలో కొంతమంది అసలు ఉల్లి వెల్లుల్లి లేకుండా తింటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను మన ఛానల్లో. ఏంటి అంటే అందరి ఫేవరెట్ అయిన పాలకూర పప్పు అన్నమాట. పాలకూర పప్పులో మెయిన్ వెల్లుల్లి వేస్తారు కదా తాలింపులో. మరి అది లేకుండా ఎలా టేస్ట్ వస్తుంది అనుకుంటున్నారు. అందుకే మనది ఈరోజు స్పెషల్ వీడియో అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ముందైతే కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా ఇందులో యాడ్ చేసేసేయాలన్నమాట. మీకు స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఇలా ఒక 6 వేసేసాను అనమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని మంచిగా ఇలా సన్నగా తరిగేసుకోండి. అంటే దాంట్లో ఒక 2 చేసుకోండి, లేదంటే వీలైతే 4 చేసుకోండి అనమాట. కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనకి తాలింపే కదా మెయిన్ అట్రాక్షన్, అందుకోసమని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే ఇందులో వేసేసుకోవాలి. పాలకూర మరీ సన్నగా కట్ చేయలేదు, కొంచెం ఇలా ఉండేలాగా కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే పాలకూర పప్పు కదా, మనకి పాలకూర తగులుతుంటేనే టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా మొత్తం పాలకూర వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసేసుకోవాలి. ఇలా పాలకూర కూడా మొత్తం తాలింపులో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు మూత పెట్టేసేయండి. ఎందుకంటే పాలకూర మనకి కొంచెం మగ్గాలన్నమాట. ఇంకా పాలకూరలో ఉన్న వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి. కొంచెం మనకి పాలకూర మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులో టేస్ట్కి సరిపడా కారం, అలాగే కారం మరీ ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా మొత్తం ఒకటేసారి వేసేసాను అనమాట. మీరు పప్పు యాడ్ చేసేసిన తర్వాత ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. నేనైతే ఇప్పుడు యాడ్ చేసేసాను, నాకు కరెక్ట్ సరిపోయింది. ఇంకా ఇవి 2 వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు అలా కుక్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టిన కందిపప్పుని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఒక 3 విజిల్స్ పెట్టేసుకోండి, మంచిగా ఉడికిపోతుంది. మొత్తం విజిల్ పోయిన తర్వాత కొంచెం అలా పప్పు గుత్తితో రుబ్బేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పప్పు మొత్తం యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి. నాకైతే ఉప్పు కూడా మంచిగా సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఏం యాడ్ చేయట్లేదు. తర్వాత మనకి కొంచెం పులుపు ఉండాలి కదా పప్పుకి, అందుకోసమని ఇందులో కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి. మనకి పాలకూర పప్పు అనేది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చింతపండు కూడా వేసాం కదా, అది మంచిగా ఉడకాలన్నమాట. ఇలా మొత్తం ఉడికే వరకు వెయిట్ చేయండి. చూసారు కదా, ఇలా మంచిగా ఉడుకుతుంది కదా, అంతే అనమాట. ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంతవరకు తిన్న పప్పు ఇప్పుడు తిన్న పప్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇదైతే దాన్ని మించిన టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.